అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పార్ట్ 3 కాల్షియం మాస్టర్ క్లాస్లో ఉన్నాము. ఈ పార్ట్ 3లో అంటే ఫస్ట్ 2 పార్ట్స్లో కూడా కాల్షియంకి సంబంధించి కాల్షియం అంటే ఏంటి, శరీరంలో కాల్షియం ఏ విధంగా పనిచేస్తుంది, ఇంకా కాల్షియం కేవలం ఎముకలకి మాత్రమే కాదు, మన శరీరంలో ఉండే రక్తము, నరాలు, మన యొక్క హార్ట్, మన యొక్క నర్వ్స్, ఇలా బాడీలో ఉండే సెవరల్ ఆర్గాన్స్కి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా మనం ఫస్ట్ 2 పార్ట్స్లో కూడా తెలుసుకున్నాం. ఈరోజు మనం 3rd సెషన్లో ఉన్నాం కాల్షియంకి. కాబట్టి ఈ 3rd సెషన్లో మనం ఏం చూస్తామంటే కాల్షియం డెఫిషియన్సీ గురించి, ఇంకా కాల్షియం డెఫిషియన్సీ యొక్క వార్నింగ్ సైన్స్ గురించి కూడా ఈరోజు మనం 3rd సెషన్లో చూస్తాము. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎలాంటి హెచ్చరికలు మన శరీరం ఇస్తుంది అనేది ఈ వీడియోలో మెయిన్గా తెలుసుకోబోతాం. ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందో అలాంటప్పుడు ఏ విధమైన వార్నింగ్ సైన్స్ మన బాడీ మనకి ఇస్తుంది అనేది ఈ వీడియో అంతా కూడా ఉంటుంది. చాలామంది కాల్షియం లోపం సంవత్సరాల పాటు తెలియకుండానే కాల్షియం లోపంతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఈ లక్షణాలు, ఈ సిమ్టమ్స్ లేదా సైన్స్ మనం తప్పకుండా తెలుసుకోవాలి. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి సైన్స్ ఉంటాయి అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమంటే వీక్ బోన్స్. కాల్షియం తక్కువగా ఉంటే శరీరం ఎముకల్లో ఉన్న కాల్షియంను తీసుకోవడం ప్రారంభిస్తుంది. దీంతో ఎముకలు నెమ్మదిగా బలహీనపడతాయి. మొదట్లో ఈ లక్షణం ఉండకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎముకలు సులభంగా విరిగే అవకాశం ఉంటుంది. వీక్ బోన్స్ అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఆస్టియోపోరోసిస్కి సంబంధించి. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల యొక్క సాంద్రత తగ్గిపోవడం, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం అంటాం కదా, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఎముకల సాంద్రత ఎప్పుడైతే తగ్గిపోతుందో దీంతో ఎముకల్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. మన బోన్స్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. అందుకే దీన్ని సైలెంట్ డిసీజ్ అని అంటారు. ఆస్టియోపోరోసిస్ అనేది అందుకే మనం సైలెంట్ డిసీజ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మజిల్ క్రాంప్స్కి సంబంధించి. చాలామందికి రాత్రి వేళ కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి. మజిల్ క్రాంప్స్ తరచుగా వస్తూ ఉంటాయి. దీనికి కాల్షియం లోపం కూడా ఒక కారణం కావచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మజిల్ వీక్నెస్. శరీరంలో కాల్షియం తక్కువగా ఉంటే కండరాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. మన మజిల్స్ సరిగ్గా పనిచేయలేక చాలా బలహీనంగా అనిపించవచ్చు. మెట్లు ఎక్కడం కూడా చాలా కష్టంగా అనిపించవచ్చు. కాల్షియం తక్కువగా ఉండడం వల్ల మజిల్ వీక్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టింగ్లింగ్ సెన్సేషన్. చేతులు, కాళ్ళ వేళ్ళల్లో చిమచిమలాడినట్లు లేదా సూదులు గుచ్చినట్లు అనిపించవచ్చు. మనకు తిమ్మిర్లలాగా, లేదంటే చేతులు కాళ్ళు చిమచిమలాడినట్టు, లేదంటే సూదులతో గుచ్చినట్టు ఇలా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. వీటికి కూడా కాల్షియం డెఫిషియన్సీ అంటే కాల్షియం లోపంతోనే ఇలాంటి టింగ్లింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం కాల్షియం డెఫిషియన్సీ అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ బ్రిటిల్ నెయిల్స్. బ్రిటిల్ నెయిల్స్ అంటే బ్రిటిల్ నెయిల్స్ అంటే మన గోర్లు సులభంగా విరిగిపోవడం, లేదంటే సులభంగా చిట్లిపోవడం జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో గోర్ల యొక్క వీక్నెస్, గోర్లు సులభంగా విరిగిపోతున్నాయి, లేదంటే గోర్లు సులభంగా చిట్లిపోతున్నాయి అంటే మనం కాల్షియం డెఫిషియన్సీగా వన్ ఆఫ్ ది సిమ్టమ్గా తెలుసుకోవచ్చు, గోర్లు విరిగిపోవడం. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి టూత్ ప్రాబ్లమ్స్. కాల్షియం దంతాలకు చాలా అవసరం. లోపం ఉంటే దంతాలు బలహీనపడే అవకాశం ఉంటుంది.
మన యొక్క టూత్కి సంబంధించి వీక్నెస్ రావడానికి కూడా కాల్షియం వన్ ఆఫ్ ది కాల్షియం డెఫిషియన్సీ అనేది ఒక కారణం కావచ్చు. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి ఫెటిగ్ అంటే అలసట కదా, ఎప్పుడు అలసటగా ఉండడం, శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించటం. దానికి కూడా అంటే అలసటగా అనిపించడానికి చాలా కారణాలు ఉండొచ్చు. వాటిలో కాల్షియం లోపం కూడా ఒక కారణం కావచ్చు. తర్వాత 9th పాయింట్ పూర్ గ్రోత్ ఇన్ చిల్డ్రన్. కాల్షియం లోపం వల్ల పిల్లల్లో కాల్షియం తక్కువగా ఉంటే ఎముకల ఎదుగుదల సరిగ్గా జరగకపోవచ్చు. అందుకే పిల్లలకు సరైన పోషకాహారం చాలా అవసరం. నెక్స్ట్ 9th పాయింట్ అంటే పూర్ గ్రోత్ ఇన్ చిల్డ్రన్. పిల్లల్లో ఎప్పుడైతే ఎముకల ఎదుగుదలకు కాల్షియం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పూర్ ఇంటేక్ ఆఫ్ కాల్షియం ఉంటుందో ఎముకల యొక్క పెరుగుదల చిన్నపిల్లల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది, సరిగ్గా జరగకపోయే అవకాశం. అందువల్ల మంచి పోషకాహారం అనేది తీసుకోవాలి. తర్వాత 10th పాయింట్ ఫ్రీక్వెంట్ ఫ్రాక్చర్స్. చిన్న దెబ్బకే ఎముకలు విరిగిపోతే బోన్ డెన్సిటీ తగ్గి ఉండే అవకాశం ఉంటుంది. చిన్న గాయమైంది, ఎముక విరిగిపోతే ఎముకల యొక్క బోన్ డెన్సిటీ తగ్గి ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఫ్రీక్వెంట్ ఫ్రాక్చర్స్ జరుగుతున్నాయి అంటే కాల్షియం లోపం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 11th పూర్ పోస్చర్ అంటే వయసు పెరిగే కొద్దీ వంగి నడవడం, వెన్నెముక బలహీనపడటం జరగవచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ కూడా గూని రావడం, వంగి నడవటం, వెన్నెముక బలహీనపడటం జరగవచ్చు కదా. దానికి కూడా కాల్షియం డెఫిషియన్సీ ఒక సిమ్టమ్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 12th పాయింట్ బ్యాక్ పెయిన్కి సంబంధించి. కొంతమందిలో ఎముకల బలహీనత వల్ల వెన్ను నొప్పి, బ్యాక్ పెయిన్ కనిపించవచ్చు. అయితే వెన్ను నొప్పికి చాలా కారణాలు ఉండొచ్చు. వాటిలో కాల్షియం లోపం కూడా ఒకటి కారణం కావచ్చు. బ్యాక్ పెయిన్కి ఎముకల బలహీనత వల్ల వెన్ను నొప్పి కనిపించవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్గా మనం తీసుకుంటాం. తర్వాత 13th పాయింట్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఇన్ ఉమెన్. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్స్లో తగ్గిపోతుంది. దీంతో ఎముకల్లో కాల్షియం తగ్గే అవకాశం చాలా ఎక్కువ. అందుకే మహిళలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి కాల్షియం విషయంలో. మెనోపాజ్ అయిపోయిన తర్వాత కాల్షియం అనేది అంటే ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతుంది. దీంతో ఎముకల్లో కాల్షియం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మహిళలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 14th పాయింట్ ఎల్డర్లీ పీపుల్, వృద్ధుల కోసం. వృద్ధాప్యంలో విటమిన్ డి అనేది తగ్గుతుంది, కాల్షియం శోషణ తగ్గుతుంది, అంటే కాల్షియం డైజెషన్ ఎబిలిటీ వృద్ధాప్యంలో తగ్గిపోతుంది. అందుకే వృద్ధులకు కాల్షియం మరింత అవసరం. నెక్స్ట్ 15th పాయింట్ వై డెఫిషియన్సీ హ్యాపెన్స్. డెఫిషియన్సీ ఎందుకు జరుగుతుంది? కాల్షియం లోపానికి కొన్ని కారణాలు మనం చూద్దాం. వై డెఫిషియన్సీ హ్యాపెన్స్ అంటే కొన్ని కారణాలు చూద్దాం. సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ డి లోపం, వ్యాయామం చేయకపోవడం, అధిక సాఫ్ట్ డ్రింక్స్, అధిక ఉప్పు, ధూమపానం, మద్యపానం ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా అవి కూడా కాల్షియం డెఫిషియన్సీకి మనం రీజన్స్గా తీసుకోవచ్చు. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, సాఫ్ట్ డ్రింక్స్ మీద చాలా లైకింగ్ ఉంటుంది చాలామందికి. అలాంటి అంటే సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ రావచ్చు అనేది ఒక రీజన్. మద్యపానం వల్ల కూడా
కాల్షియం డెఫిషియన్సీ రావచ్చు అనేది ఇంకో రీజన్. నెక్స్ట్ 16th పాయింట్, కెన్ కాల్షియం డెఫిషియన్సీ బీ ప్రివెంటెడ్? కాల్షియం డెఫిషియన్సీని ప్రివెంట్ చేసుకోవచ్చా అంటే ఆన్సర్ ఏమంటే ఖచ్చితంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. వేటి వల్ల అంటే రోజు సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ద్వారా, ఇంకా విటమిన్ డి ప్రాపర్గా మనం పొందడం ద్వారా, ఇంకా రెగ్యులర్గా వాకింగ్ చేయడం ద్వారా, లేదంటే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అంటే మనం డైలీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం ద్వారా, ఇలాంటి స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, ఇంకా సరైన నిద్ర ప్రాపర్ స్లీప్ ఉండడం ద్వారా కూడా మనం మన యొక్క కాల్షియం డెఫిషియన్సీని ప్రివెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హెల్తీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి వల్ల కాల్షియం ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు. ఈ సెషన్లోని కీ పాయింట్స్ ఇంతవరకు ఏమేమి చూస్తాం అనేది ఒకసారి బ్రీఫ్ రివ్యూ చూద్దాం. ఈ సెషన్లో మనం తెలుసుకుంది ఏమంటే కాల్షియం లోపం అనేది మొదట్లో తెలియదు, స్టార్టింగ్ తెలియకపోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్నగా బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోయినప్పుడు మనకు ఎముకలు గుల్లబారిపోయి ఎముకల్లో రంధ్రాలు పడడం, ఆస్టియోపోరోసిస్ రావడం, వీటి గురించి చూస్తాం. ఓకేనా, మొదట్లో తెలియకపోవచ్చు, కానీ తర్వాత కొంత టైం గడిచిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది మన బోన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఎముకలు నెమ్మదిగా స్లోగా వీక్ అయిపోతాయి, బలహీనపడతాయి. మజిల్ క్రాంప్స్ కండరాలు పట్టేయడం, అది కూడా ఒక కారణం కావచ్చు. నెక్స్ట్ పిల్లలు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కంక్లూజన్ చూద్దాము. అంటే నెక్స్ట్ పార్ట్ 4లో ఏం మనం డిస్కస్ చేయబోతున్నాం అనేది మనం నెక్స్ట్ కాల్షియం మాస్టర్ క్లాస్ పార్ట్ 4లో మనం తెలుసుకోబోయేది టాప్ 30 కాల్షియం రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుంటాం. టాప్ 30 కాల్షియం రిచ్ ఫుడ్స్, ఇంకా పాలు తాగని వాళ్ళు ఏం తినాలి అనేది చూద్దాం. తర్వాత వెజిటేరియన్స్కి కాల్షియం సోర్సెస్ ఏమున్నాయి, తర్వాత నాన్ వెజిటేరియన్స్కి కాల్షియం సోర్సెస్ ఏమున్నాయి, ఇంకా కాల్షియం అబ్జార్ప్షన్ టిప్స్, మన శరీరంలో కాల్షియం అబ్జార్ప్షన్కి ఉపయోగపడే టిప్స్ చూస్తాం. తర్వాత బెస్ట్ ఫుడ్ కాంబినేషన్స్కి సంబంధించి కూడా మనం అందులో డిస్కస్ చేయబోతున్నాం. బెస్ట్ ఫుడ్ కాంబినేషన్స్ కూడా. ఇంకా ఫైనల్ స్టేట్మెంట్ వచ్చేసి మన శరీరం కాల్షియం తక్కువగా ఉందని ముందుగానే హెచ్చరిస్తుంది, కానీ చాలామంది ఆ సైన్స్, ఆ సిగ్నల్స్ని, సంకేతాలని గుర్తించరు. ఈరోజు మనం ఒక 15 ముఖ్యమైన వార్నింగ్ సైన్స్ గురించి తెలుసుకున్నాం కదా. మొత్తం అన్నీ కూడా డెఫిషియన్సీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని మొత్తం డీటెయిల్డ్గా మనం ఈరోజు సెషన్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.